జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్లో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా హాస్టల్ బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్డు పైన ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఇటు హాస్టల్లో 50 మంది విద్యార్థులు ఉండగా 10 సబ్జెక్టులకు లెక్చరర్స్ 7 మాత్రమే ఉన్నారని, మిగతా 3 తక్షణమే నియమించాలని, తమకు కావలసిన సబ్జెక్టు మెటీరియల్స్ అందచేయాలని వారు డిమాండ్ చేశారు. హాస్టల్లో బాత్రూమ్స్, టాయిలెట్స్ కు సరైన తలుపులు లేకుండా ఉన్నాయని, వాటిని తక్షణమే మరమ్మతులు చేయాలని, రాత్రివేళ వాచ్మెన్ అందుబాటులో లేడని ఆరోపించారు. బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు రాస్తారోకోతో రోడ్డుపై వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ప్రిన్సిపల్ శ్రీలత విద్యార్థుల సమస్యలపై అధికారులకు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నాను విరమింపచేశారు. ఇప్పుడు ఈ పిల్లలంతా రోడ్డు మీదకి వచ్చారు కదా, వాళ్ళ ప్రధాన సమస్యలు మీరు విన్నారా? మీ పేరు మేడం? మీరు ఇక్కడ జాబ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్. ఓకే మేడం, వాళ్ళకి ఏ విధమైన హామీ ఇస్తున్నారు? నేను వీళ్ళకి ఇప్పటి వరకు అయితే నా వంతులో నా చేతిలో ఉన్నంత మటుకు నేను సాల్వ్ చేసిన. వాళ్ళకి బిఫోర్ అంటే ఏడీ రాకముందు చాలా ప్రాబ్లం ఉండే, ఏడీ వచ్చిన తర్వాత కూడా ప్రాబ్లం ఉండే. నా చేతులు ఉన్నంత వరకు నేను ఎంత చేయాలో అంత చేసిన. ఎందుకంటే నా పిల్లలు అంటే నా సొసైటీ, నేను కూడా సొసైటీలో చదువుకున్నా సార్. సొసైటీ పిల్లలని నేను ఓన్ చేసుకొని ప్రతిదీ వాళ్ళకు నా సాధ్యమైనంత వరకు నేను చేసిన. చెయ్యందంటే ఏమైనా అది ఆ పిల్లలే చెప్పాలి, కానీ నేనైతే సాధ్యమైనంత వరకు చేసిన సార్. నాకు 2 కాలేజీలు ఇచ్చిరు, అక్కడ ఇన్ఛార్జ్ నేను, ఇక్కడ ఇన్ఛార్జ్ నేను. అక్కడ 260+ ఉంటారు సార్. వాళ్ళకి ఏదైనా నాదే రెస్పాన్సిబిలిటీ. 225 కిలోమీటర్స్ ఉంటాయి. నేను అక్కడి నుంచి ఇక్కడికి జర్నీ చేసుకుంటా. మంత్లీ అయినా 2 మంత్స్ ఒకసారి మంత్లీ 2 టైమ్స్ వస్తా. ఏమైందంటే సార్, మా అగ్రికల్చర్ కాలేజ్ ఫస్ట్ సిద్దిపేటకి శాంక్షన్ చేసింది సార్. సిద్దిపేట నుంచి పార్టీల ప్రకారంగా తీసుకొచ్చి జగిత్యాల డిస్ట్రిక్ట్ ఉండాలని జగిత్యాల డిస్ట్రిక్ట్ వేయించుకున్న తర్వాతకి మాకు ఫ్యాకల్టీ లేదు. ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్ వరకు ఫ్యాకల్టీ లేదు. మొన్న మేమందరం కలిసి సోషల్ వెల్ఫేర్ హెడ్ ఆఫీస్ మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్న దగ్గరికి పోయి మేమందరం ధర్నాలు చేసి అది దాన్ని బెదిరిస్తే ఫ్యాకల్టీని పంపించరు. నెల రోజులు అయిన తర్వాత ఫ్యాకల్టీ తీసుకొని ఓకే అని సెక్రటరీ సైన్ పెట్టిన తర్వాతకి కింద ఉన్న మేడం వాళ్ళు ఎవరు సైన్ పెట్టి ఆ ఫైల్స్ చూడకుంటే నెల రోజుల వరకు మా ఫైల్స్ అట్లనే ఆగినాయి. మేము సెమిస్టర్ చదువుకోవాలంటే హార్డ్ సబ్జెక్టులు ఉన్నాయి. అగ్రికల్చర్ అంటే ప్రతి ఒక్కటి హార్డ్ సార్. అన్నిటికీ మేము 10 సబ్జెక్ట్స్ ఒక్కొక్కరిని చదువుకుంటున్నాం. పైసలు పంపడానికి PDF పంపండి అని మొన్న ఈ సెమ్ వరకు ఇంతవరకు అడ్జస్ట్ అయినాం. ఈ సెమ్ వరకు పంపండి అంటే యూనివర్సిటీకి లెటర్ పెడుతున్నారు, అంటే సార్ లెటర్ పెడుతున్నారు, ప్రిన్సిపల్ లెటర్ పెడుతున్నారు. పైన ఉన్న వాళ్ళు ఏం చూస్తలేరు. మాకు కింద వరకు బుక్స్ రావడం, రేపు 15వ తారీఖు నుంచి మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. బుక్కులు లేకుండా మేము ఎట్లా చదువుకోవాలి? సరే, నిన్న ఒక ట్రైనింగ్ అప్లై చేసుకున్నాం సార్. ట్రైనింగ్ అప్లై చేసుకుంటే 5 సెలెక్ట్ అయ్యారు. 5 సెలెక్ట్ అయితే రాజేంద్ర నగర్లోనో ఎక్కడో కౌన్సిలింగ్ ఉంది అని రమ్మంటే పోయినారు. కరీంనగర్ పోతే మా సార్ ఇక్కడ ఉన్న హెడ్ మేము పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇచ్చి లెటర్ పెడితే ప్రిన్సిపల్ మేడం చూసుకొని రిప్లై అయ్యారు. చూసుకున్న తర్వాత 5 రోజుల నుంచి ఆమె చూడలేదంట. కరీంనగర్కి ఒక టీచర్ పిల్లలని తీసుకొని పోతే రిటర్న్ రమ్మనంటే లెటర్ వస్తుంది అమ్మా, నేను పంపుతున్నా, అడిషనల్ సెక్రటరీకి పంపుతున్నా అన్నారు. లెటర్ పెట్టిందాక బస్ స్టాండ్ ఉండమనండి, అక్కడనే పిల్లలను పడుకోమనండి. లెటర్ వచ్చిన తర్వాతకి అట్నుంచి అంటే హైదరాబాద్ పోతారంటే 5 పిల్లలు, చిన్న పిల్లలు మేము హైదరాబాద్ బస్ స్టాండ్, అక్కడ కరీంనగర్ బస్ స్టాండ్ ఎట్లా పడుకుంటాం? జోనల్ ఆఫీసర్ మేడం మాట్లాడేది అట్లనేనా? అదే మేడం పిల్లలు అయితే బస్ స్టాండ్ లో పడుకుంటారా? మళ్ళీ నైట్ 5 పిల్లలు మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి వచ్చారు. ఈ రోజు అది జరుగుతుంది, రేపు జరుగుతుంది. 3 రోజులకు కంపెనీకి సోషల్ వెల్ఫేర్ పర్మిషన్ లేదు. పర్మిషన్ తీసుకోవాలంటే మరి సోషల్ వెల్ఫేర్ అగ్రికల్చర్ కాలేజ్ ఎందుకు పెట్టాలి? ఏం చేయనప్పుడు ఫీల్డ్ లేదు. ఇప్పటి వరకు మాకు ల్యాబ్ ఒక్కటి కూడా మాకు నాలెడ్జ్ లేదు. ల్యాబ్ నాలెడ్జ్ కావాలంటే వస్తున్నాయమ్మా అందరు మీ కాలేజ్ మీద ఉన్నట్టు ఇంతమంది మా కాలేజ్ మీద ఉండగా మరి మాకు ఎందుకు ఏం జరగట్లేదు? మాకు ఈరోజు ఏదైనా ఒకటి జరగాలి. నిన్న ప్రతి ఒక్కరు ఏడ్చారు. కొన్ని రోజులు జగిత్యాలు తీసుకుపోయి జగిత్యాలు ఉంచుకున్నారు. అక్కడ ప్రాబ్లం అయింది. 2 కాలేజ్కి ఒకటే ప్రిన్సిపల్ అయినప్పుడు వస్తారు, జోనల్ ఆఫీసర్ వస్తారు, ప్రిన్సిపల్ వస్తుంది. వచ్చి బాగున్నారా అమ్మ, తిన్నారా అంటారు, 2 ఫోటోలు తీసుకుంటారు, మేము పోయినామని పెట్టుకుంటారు. 5 నెలల రోజుల వరకు మాకు వచ్చి మా ప్రాబ్లమ్స్ అడగరా? మన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, ఉన్న డ్యూటీ మేడం తీసుకొని పోతుంది. మేమందరం కళ్ళు తిరిగి పడితే కూడా మేము తీసుకొని పోతున్నాం. ఇంత ముందుకు మాకు ప్రాబ్లం ఫుడ్ లేదు. 4 టిఫిన్ చేసాడు, 10 పెట్టమంటే అది కూడా మొన్నటి వచ్చింది. ఒక 2 నెలలు అయితే మేము ఫుడ్ కరెక్ట్ తినబట్టి. ఇప్పుడు మీ మెయిన్ రీజన్ ఏంటి? మాకు మెయిన్ రీజన్ మాకు స్టడీ మెటీరియల్స్ కావాలి, చదువుకోనికి లేవు, మాకు ల్యాండ్ లేదు. మాకేం చేస్తారో చేయాలి. కాలేజ్ మాకు 3 మేడమ్స్ లేరు, 3 ఫ్యాకల్టీ లేరు. 3 సబ్జెక్ట్స్ కి 3 ఫ్యాకల్టీ లేదు. మా అందరు పేరెంట్స్ మా సబ్ టైం దగ్గరికి పోయి మేడం అడిగితే ఫ్యాకల్టీ లేరు మేడం అంటే